వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధిక స్థానాలు గెలిచే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఐక్యమత్యంగా కలిసి సైనికుల వలె పనిచేయాలని వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రం సమావేశంలో ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, బీజేపీ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలిచే విధంగా అందరూ ఐక్యమత్యంగా కృషి చేయాలని అన్నారు. పరిగి నియోజకవర్గంలో 50% సర్పంచులు బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేను వస్తానని ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాదరావు, మిట్ట పరమేశ్వరరెడ్డి, జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి వెంకటయ్య గౌడ్, మాజీ సర్పంచ్ జానకీరాం, జిల్లా కార్యవర్గ సభ్యులు మైపాల్ ముదిరాజ్, సురేందర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. మరి పరమేశ్వరరెడ్డి గారు, జానకీరాం గారు, ఇక్కడ ఉన్న నాయకులు, గోవింద్ నాయకులు, అందరు నాయకులు, ముఖ్యంగా కార్యకర్తలందరికీ నమస్కారము, ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ అన్నారు నీకు ఒక్క ఎంపీ లేడు, బీజేపీ ఒక్క ఎమ్మెల్యే లేడు, నువ్వు ఎట్లా గెలుస్తావు అనుకున్నారు. వాళ్ళు అన్నారు పరిగిలా ఎంత 16,000 వచ్చిన ఎమ్మెల్యేకు నువ్వు ఎట్లా గెలుస్తావు. మళ్ళీ ఎన్నో అన్నారు, తాండూరులో లేవు, వికారాబాద్లో లేవు, అసలు బీజేపీ గ్రామీణ ప్రాంతంలో దక్షిణ భారతంలో లేదు, తెలంగాణలో అసలే లేదు, అసలు రాదు అని. కానీ మోడీ గారు వేవుండే మన కార్యకర్తలు తప్పక ఎన్నడూ గెలవలేదు, ఇక్కడ గెలిచి చూపెట్టాలి. తర్వాత మీరందరూ మంచిగా పనిచేసారు. కొన్ని లోపాలున్నా కానీ ప్రత్యేకంగా ఎవ్వరూ అనుకోలేదు. ప్రహ్లాద్ జోషి గారు వచ్చిండ్రు, మళ్ళీ ఎంతోమంది కేంద్ర మంత్రులు వచ్చిండ్రు, బిఎల్ సంతోషి కూడా వచ్చిండ్రు, బిఎల్ సంతోషి ఎంతోమంది వచ్చిండ్రు. అన్నారు ఇగో నువ్వు అంత మంచిగా ఉంది నీకు, కానీ పరిగి మంచిగా లేదు, మీరు వాళ్ళని తప్పు, మేము కూడా పనిచేస్తున్నామని చూపెట్టింది. అందుకే నా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. పార్టీ తరఫు నుంచి ఇంకా వీళ్ళందరినీ కూడా నిరూపించింది ఏంటంటే మేము అనుకుంటే కలిసి పనిచేయగలుగుతాము, గెలిపించగలుగుతామని. గెలిపించిండు, నన్ను ఢిల్లీ పంపించిండ్రు. తప్పనిసరి ఇక్కడికి వస్తుంటా, అందుబాటులో ఉంటా, ప్రతి గ్రామం నేను తిరుగుతాను, లేదు పనులు చేయను, నేను ఈట పడుకుంటా. ఎట్లుంది తెలంగాణ, ఎట్లుంది, మంచిగా ఉంది. నాకు తెలుసు మనము కొంచెం ఇప్పుడు పనిచేసిన కొంచెం ముందు పనిచేస్తే ప్రభుత్వం కూడా మనది నాకు నమ్మకం ఉంది అని మోడీ గారు చెప్పారు. ఇది తప్పు మనదే, ఏదో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గొప్ప లేకుంటే టీఆర్ఎస్ గొప్ప అని వాళ్ళు గెలవలేదు, తప్పు మనది. ఈసారి మంచిగా పనిచేసారు, చాలా సంతోషం. ప్రత్యేక సంతోషం ఏంటంటే ఎక్కడనైతే మీకు వికారాబాద్ 7,000 వచ్చినాయో 70,000 వచ్చినాయి, ఇక్కడ 16,000 వచ్చిన దగ్గర 70,000 వచ్చింది. ప్రత్యేక సంతోషం అని వారు చెప్పిండ్రు. అది అమిత్ షా గారు కూడా వికారాబాద్కి వచ్చిండ్రు. నేను చెప్పిన మీరు వికారాబాద్కి వచ్చిండ్రు, 7,000 నుంచి 70,000 వచ్చినాయి, ఎక్కడ కూడా కాలేదు తెలంగాణ. తాండూరులో 4,000 నుంచి 80,000 వచ్చినాయి. అంత మంచిగా ఉంది. కానీ అమిత్ షా గారు అన్నారు చాలా సంతోషం, మీరు పనిచేసిండ్రు, కార్యకర్తలు పనిచేసిండ్రు, కానీ ఇప్పుడే మొదలు. నిజంగా పార్టీని పెంచేద్దంటే ఇప్పటి సంది మొదలు పెట్టాలి. 5 ఏళ్ళ మనకు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండాలి. రేపు ఎల్లుండి సర్పంచ్, ఎంపీటీసీలు, లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్ ఉండాలి. రేపు మా సర్పంచ్ ఉండాలి. నువ్వు ఇప్పటి సందే తిరుగు. అయితే నేను చెప్పిన, నేను ఎంపీ ఉన్నప్పుడు ప్రతి గ్రామం తిరిగిన, ఈసారి కూడా తప్పనిసరిగా నేను ప్రతి గ్రామం 5 ఏళ్ళ 3 సార్లు వస్తాను. ఇంకోటి కలిసి పనిచేద్దాము, అవసరం ఉంటే అవతలంతో కూడా కలిసి పనిచేస్తాం. అయితే నేను అంతటా కూడా చెప్తాను ఏంటంటే మన పార్టీ నిజంగానే జాతీయవాదం ఉంది, అంటే హిందుత్వాన్ని మన గుండెలు ఉంటుంది, భక్తి, రాముని మీద భక్తి ఉంటుంది. కానీ బీజేపీ పార్టీ అంటే ఒక రాజకీయ, ఒక పొలిటికల్ పార్టీ. ఇది చాలా మంచిది, గుండెల దేశం మీద, దేవుని మీద ప్రేమ ఉండేది, అది చాలా మంచిది.
కానీ కేవలం దాని కొరకు కాదు మన బీజేపీలో ఉన్నది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కూడా అదే. కానీ మనను రాజకీయాలకు ఎందుకు పంపించిందంటే గెలవాలి, ఏలాలి, రాష్ట్రాన్ని ఏలాలి, దేశాన్ని ఏలాలి. అప్పుడే దేశము రాష్ట్రము కరెక్ట్ మార్గంలో పోతుంది. ఇవి లోపట ఉండాలి. బయట ఏంది నిలబడి గెలవాలి. వార్డు మెంబరో, సర్పంచో, ఎంపీటీసీయో, జెడ్పీటీసీయో, కౌన్సిలరో, చైర్మనో గెలుస్తుందుకున్నాం మనం బీజేపీలో. గెలవాలి, లేకుంటే ఈయన నిలబడితే గెలిపియాలి ఈయనను.